కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చెరుకు పంట సాగులో వివిధ దశలలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సాయి చరణ్ గారు తెలియజేసే వివరాలు, ఇంకా మల్బర్రీ సాగు గురించి కొన్ని సూచనలు వింటారు. ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర 12,460 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 12,460 రూపాయలు. పసుపు దుంప రకం గరిష్ట ధర 11,400 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,615 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 9,311 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,006 రూపాయలు. పసుపు పేస్ట్ గరిష్ట ధర 7,006 రూపాయలు, కనిష్ట ధర 6,500 రూపాయలు, మోడల్ ధర 6,501 రూపాయి. సజ్జలు గరిష్ట ధర 1,975 రూపాయలు, కనిష్ట ధర 1,250 రూపాయలు, మోడల్ ధర 1,925 రూపాయలు. అల్లం గరిష్ట ధర 9,669 రూపాయలు, కనిష్ట ధర 5,550 రూపాయలు, మోడల్ ధర 9,369 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారుగా. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 23 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 80 నుండి 87% మరియు మధ్యాహ్నం 51 నుండి 68% మధ్య ఉండవచ్చు. ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు 2 నుండి 4 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చెరకు పంట సాగులో వివిధ దశలలో రైతులు చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సాయి చరణ్ గారు తెలియజేసే వివరాలు వింటారు. నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో చెరుకు ఒక ముఖ్యమైన వాణిజ్య పంటగా సుమారు 33,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. చెరుకును ముఖ్యంగా చక్కెర, బెల్లం, కండసారి, మొలాసిస్, ఇథనాల్, ప్రెస్ మడ్ మరియు అనేక ఉత్పత్తులను తయారు చేయడానికి వినియోగిస్తున్నారు. చెరుకు సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న సవాలులో ముఖ్యమైనవి సాగులో ఉన్న చెరుకు రకాల జన్యు సామర్థ్యంలో క్షీణత, నేల ఆరోగ్యంలో తగ్గుదల, చీడపీడల సమస్యలు ముఖ్యమైనవి. చెరుకు ముచ్చలు నాటిన నుండి కోత వరకు వివిధ రకాల కీటకాలు మరియు తెగుళ్ళు ఆశించి సుమారుగా 20 నుంచి 30% దిగుబడి తగ్గించడంతో పాటు నాణ్యత పైన కూడా ప్రభావం చూపిస్తాయి. చెరుకు సాగు చేసే రైతులు తప్పకుండా పాటించవలసిన ముఖ్యమైన విషయాలు: మొదటిది, నాణ్యమైన తెగులు సోకనటువంటి లేవడి తోటల నుంచి విత్తనాన్ని ఎంచుకోవడం. రెండవది, విధిగా విత్తన శుద్ధి చేయడం. మూడవది, పంట తొలి దశలో పీక పురుగు ఉధృతిని గమనిస్తూ వాటిని నియంత్రించడం. ముఖ్యంగా విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే, నాటుటకు ముందు ఈ చెరుకు ముచ్చలను 200 లీటర్ల నీటికి 200 గ్రాముల కార్బండిజం, తర్వాత 50 మిల్లీలీటర్ల కిమిడాక్లోప్రిడ్ మందులో 15 నిమిషాలు ఉంచినట్లయితే పొలుసు పురుగు, చెదలు, వేరు పురుగు, అనాస కుళ్ళు తెగుల నుంచి మనం కొంతవరకు తట్టుకునేలాగా చూసుకోవచ్చు. అదేవిధంగా ముచ్చలను వేడి నీటిలో
52°C ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాల పాటు ఉంచడం, లేదా తేమతో మిళితమైనటువంటి వేడి గాలిలో 54°C ఉష్ణోగ్రత వద్ద 2 గంటలు ఉంచి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఈ ముచ్చెలను శుద్ధి చేయడం ద్వారా కాటుక తెగులు, ఆకుమాడు, గడ్డిదుబ్బు తెగుళ్లను నివారించవచ్చు. మొదటిది పీక పురుగు. చెరుకు ముచ్చెలను ఆలస్యంగా నాటినప్పుడు, కాండం సన్నగా ఉన్నటువంటి రకాలని సాగు చేసినప్పుడు, ముఖ్యంగా వేసవి కాలంలో వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాండం మొదలు వద్ద లార్వా ప్రవేశించినటువంటి రంధ్రం కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల మువ్వు చనిపోయేలా చేస్తుంది. చెరుకు గడ యొక్క బరువు మరియు రసనాణ్యత రెండూ కూడా తగ్గుతాయి. ఒక ఎకరాకు 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలను అమర్చుకొని ఈ పీక పురుగు యొక్క ఉనికిని గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా మొక్క మొదలను చెత్తతో కప్పాలి. దీన్నే మనం ట్రాష్ మల్చింగ్ అంటాము. ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్డు పరాన్న జీవిని కూడా ఎకరాకు 20,000 చొప్పున నాటిన 30 రోజుల తర్వాత ప్రతి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయడం వలన ఈ పీక పురుగు ఉధృతిని మనం తగ్గించవచ్చు. ఈ పురుగు నివారణ కోసం పంట తొలి దశలో క్లోరాంట్రనిలిప్రోల్ 0.4% గుళికల్ని 7.5 కిలోలు లేదా ఫిప్రోనిల్ 0.3% గుళికల్ని 10 కిలోలు ఒక ఎకరాకు వేసుకోవాలి. అదేవిధంగా ఉధృతిని గమనించినప్పుడు మనం మోనోక్రోటోఫాస్ 36% SL 600 మిల్లీలీటర్లను కానీ, క్లోరిఫైరిపాస్ 20% EC అనే రసాయనం 500 మిల్లీలీటర్లు కానీ, లేదా ఫిప్రోనిల్ 5% SC అనే మందుని 600 మిల్లీలీటర్లని ఒక ఎకరం చొప్పున పిచికారీ చేసుకొని మనం ఈ పురుగును కొంతవరకు నియంత్రించవచ్చు. ఎప్పుడైతే ఉధృతి ఇంకాస్త ఎక్కువగా ఉన్నట్టు మనం గమనించినట్లయితే ఎసిఫేట్ 50% ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 1.8% SP అనే మందుని 1000 గ్రాముల్ని 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేసుకొని ఈ పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ మందులు కొట్టిన తర్వాత కూడా పురుగు ఉధృతి మనం గమనించినట్లయితే, అంటే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంట్రనిలిప్రోల్ అనే రసాయనాన్ని 150 మిల్లీలీటర్లని 400 లీటర్ల నీటికి కలిపి మొక్క యొక్క మోగి మొత్తం తడిచేలాగా ఒక ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మనం ఈ పీక పురుగుని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అదేవిధంగా చెరుకుని ఆశించి నష్టపరిచే మరో ముఖ్యమైన పురుగు కాండం తొలిచే పురుగు. పంట 3 నెలల వయసు ఉన్నప్పటి నుంచి కాండం తొలిచే పురుగు ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. పంట తొలి దశలో పీక పురుగుని సమర్థవంతంగా నివారించలేని సమయంలో కూడా పీక పురుగు ఉధృతి ఎక్కువగా ఉండి కాండంను ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ పీక పురుగు ఆశించిన గడ యొక్క 2 కనుపుల మధ్య భాగంలో మనం రంధ్రాన్ని గమనించవచ్చు. అదేవిధంగా 2 కనుపుల మధ్య దూరం తగ్గుతూ ఉంటుంది. ఈ పురుగు ఆశించిన రంధ్రం నుండి విసర్జిత పదార్థం అనేది బయటికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా గాయం ఏర్పడిన మొక్క పైన పక్క ఆకులు కూడా అభివృద్ధి చెందడం మనం గమనిస్తూ ఉంటాము. మనం పీక పురుగు నివారణకు ఉపయోగించేటువంటి ఏ రసాయనంనైనా ఉపయోగించి కాండం తొలిచే పురుగును కూడా నివారించవచ్చు. మన రాష్ట్రంలో చెరుకు పంటని ఆశించి నష్టపరిచే మరో ముఖ్యమైన పురుగు వేరు పురుగు. ఈ వేరు పురుగులు మొక్క యొక్క వేర్లు మరియు మొదళ్లను ఆశించి నష్టపరుస్తాయి. మొక్క యొక్క ఆకులు పసుపు రంగులోకి మారి వడలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క పూర్తిగా ఎండిపోతుంది. పురుగు ఆశించిన మొక్కల్ని పీకితే అవి సులభంగా ఊడి వస్తాయి. వీటి నివారణ కోసం ముఖ్యంగా మే, జూన్ మాసాలలో రైతులు సరైన చర్యలను చేపట్టవలసి ఉంటుంది. ఈ మే, జూన్ మాసాలలో తొలకరి వర్షాలు కురిసిన వెంటనే పొలం గట్లపైన ఉన్నటువంటి వేప, చింత, తుమ్మ మరియు నేరేడు వంటి చెట్లపైన ఇమిడాక్లోప్రిడ్ 17.8% రసాయనాన్ని 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదా క్లోరిఫైరిపాస్ 20% EC అనే మందును 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పొలం గట్లపై ఉన్నటువంటి చెట్లపై పిచికారీ చేసుకోవడం వలన మనం ఈ పెంకు పురుగులను నివారించవచ్చు. అదేవిధంగా పొలంలో దీపపు ఎరలను ఏర్పాటు చేసుకోవడం వలన ఈ తల్లి పురుగులు, పెంకు పురుగుల యొక్క ఉధృతిని మనం 50% వరకు తగ్గించవచ్చు. కీటకనాశక శిలీంధ్రమైనటువంటి మెటారైజియం అనిసోఫ్లియేని కూడా 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదల దగ్గర పోయడం వలన వేరు పురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించవచ్చు. పంట తొలి దశలో ఈ వేరు పురుగును నివారించడం కోసం థయోమిథాక్సామ్ 0.9%,
ప్లస్ ఫిప్రోనిల్ 0.2% గుళికల్ని ఒక 6 కిలోలు ఎకరాకు వేసుకోవడం వలన ఈ వేరు పురుగు ఉధృతిని మనం తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ పురుగు యొక్క ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఫిప్రోనిల్ 40% ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 40% రసాయన మందు ఏదైతే ఉందో దీనిని ఒక 200 గ్రాముల్ని 400 లీటర్ల నీటిలో కలిపి మొక్క మొదల దగ్గర పిచికారీ చేసినట్లయితే ఈ వేరు పురుగుని మనం సమర్థవంతంగా నియంత్రించవచ్చు. అలాగే చెరుకు పంటను తొలి దశ నుంచి కోత వరకు ఆశించి నష్టపరిచే మరో ముఖ్యమైన పురుగులు రసం పీల్చే పురుగులు. ఇందులో పేనుబంక, తామర పురుగులు, పిండి నల్లి, తెల్లపేను మరియు దూదేకుల పురుగులు ఇవి పంటని ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఇవి కేవలం దిగుబడిపైన ప్రభావం చూపడంతో పాటు రస నాణ్యత పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి పంటలో వివిధ రకాల తెగుళ్ళని కూడా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చేసే విధంగా వాహకాలుగా పనిచేస్తాయి. చెరుకులో ముఖ్యమైన తెగుళ్ళైనటువంటి గడ్డిదుబ్బు తెగులు మరియు పసుపాకు తెగులు కూడా ఈ రసం పీల్చే పురుగుల ద్వారానే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందడం మనం గమనిస్తూ ఉంటాము. సో ఈ రసం పీల్చే పురుగుల్ని మనం నివారించడానికి మోనోక్రోటోఫాస్ 36% SL అనే మందుని 600 మిల్లీలీటర్లు కానీ లేదా ఎసిఫేట్ 50% ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 1.8% SP అనే మందుని 1000 గ్రాములని 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేయడం వలన ఈ రసం పీల్చే పురుగుల్ని మనం సమర్థవంతంగా నియంత్రించవచ్చు. దీని ద్వారా పురుగుని నియంత్రించడం, అదేవిధంగా వాహకాలుగా పనిచేసి ఈ వ్యాధులని తెగుళ్ళని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందకుండా మనం నియంత్రించవచ్చు. ఇప్పుడు చెరుకు పంటని ఆశించి నష్టపరిచేటువంటి కొన్ని ముఖ్యమైన తెగుళ్ళను గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది పసుపాకు తెగులు. ఈ తెగులు వైరస్ వలన సోకుతుంది. ఆకులలో ఉన్నటువంటి మధ్య ఈనె మాత్రం పసుపచ్చగా మారి తర్వాత ఈనెకి 2 వైపులా ఈ పసుపు రంగు అనేది విస్తరించడం మనం గమనిస్తూ ఉంటాము. మొక్క క్రమేపీ ఎండిపోయి వడలిపోవడం జరుగుతుంది. ఈ తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ఆ మొక్కని పీకి కాల్చివేయాలి. అదేవిధంగా ఈ తెగులు ఒక మొక్క నుండి మరొక మొక్కకి వ్యాప్తి చేసేటువంటి పేనుబంకని నివారించడం కోసం మోనోక్రోటోఫాస్ రసాయనాన్ని 600 మిల్లీలీటర్లు కానీ లేదా ఫిప్రోనిల్ 5% SC అనే మందుని 600 మిల్లీలీటర్లు కానీ లేదా ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే రసాయనం 1000 గ్రాముల్ని ఒక ఎకరాకి పిచికారీ చేసుకోవడం వలన ఈ పసుపాకు తెగుల్ని మనం వ్యాప్తిని నియంత్రించవచ్చు. అదేవిధంగా చెరుకుని ఆశించి నష్టపరిచే మరో ముఖ్యమైన తెగులు కాటుక తెగులు. నీటి ఎద్దడికి గురైనటువంటి పంటల్లో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంటుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో మొవ్వు నల్లటి పొడవైన కొరడాలాగా మారుతుంది. తెగులు సోకిన మొక్కల్లో మొవ్వు నల్లటి పొడవైన కొరడాలాగా మారుతూ ఉంటుంది. ఈ ముచ్చెలను 52 డిగ్రీ సెల్సియస్ వద్ద 30 నిమిషాల పాటు వేడి నీటిలో విత్తన శుద్ధి చేసిన తర్వాత మాత్రమే నాటుకోవాలి. వ్యాధి నియంత్రణ కోసం కార్బండిజం 1 గ్రాముని లీటర్ నీటికి కలిపి మొక్కలపైన పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ కొరడాలని మనం గనక గమనించినట్లయితే ఒక గోనె సంచిని తీసుకొని ఈ కొరడాలన్నింటినీ పీకి దాంట్లో వేసుకొని వాటిని పంట నుంచి దూరంగా తీసుకొచ్చి కాల్చివేయాలి. మనం ఎప్పుడైతే ఈ కొరడాలని అదేవిధంగా మొక్కలో వదిలిపెట్టినట్లయితే దాని నుంచి వచ్చేటువంటి వ్యాధికారకాలు ఏవైతే ఉన్నాయో అవి గాలి ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెంది ఈ కాటుక తెగులు యొక్క ఉధృతి అనేది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. చెరుకులో ఆశించేటువంటి మరో ముఖ్యమైన తెగులు గడ్డిదుబ్బు తెగులు. పంట బెట్టకి గురైనప్పుడు నత్రజని ఎరువులను అధికంగా వాడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. తెగులు ఆశించిన మొక్కల మొదల నుండి సన్నని కురచగా ఉన్నటువంటి తెల్లని పిలకలు అధికంగా వస్తాయి. ఆకులు పాలిపోయి చిన్నగా ఉండి గడ్డి దుబ్బుల్లాగా కనిపిస్తుంటాయి. విత్తన ముచ్చెల్ని వేడి నీటితో విత్తన శుద్ధి చేయాలి. అదేవిధంగా తెగులుని వ్యాప్తి చేసే కీటకాలని నివారించడం కోసం మోనోక్రోటోఫాస్ అనే రసాయనాన్ని 600 మిల్లీలీటర్లు కానీ లేదా ఎసిఫేట్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 1000 గ్రాములు ఒక ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. ఇదే విధంగా చెరుకుని ఆశించేటువంటి మరో ముఖ్యమైన తెగులు వడలు తెగులు. జూన్ జూలై నెలల్లో విత్తనం కోసం నాటిన చెరుకులో ముఖ్యంగా నీటి ఎద్దడి మరియు నీటి ముంపుకు గురైన తోటల్లో ఈ తెగులు అధికంగా ఆశించడం మనం గమనిస్తూ ఉంటాము. తెగులు సోకిన మొక్కల యొక్క ఆకులు ఎండిపోయి వడలిపోతాయి. చెరుకు గడ లోపల గుల్లగా ఏర్పడుతుంది. దీని వలన గడ బరువు తగ్గుతుంది. అదేవిధంగా రసనాణ్యత కూడా తగ్గిపోతూ ఉంటుంది. పంట నీటి ఎద్దడికి కానీ అధికంగా పురుగుల తాకిడికి కానీ గురి కాకుండా మనం జాగ్రత్త వహించాలి. అదేవిధంగా తెగులి నియంత్రణ కోసం ట్రైకోడర్మా మందుని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి
మొక్క మొదళ్లను పూర్తిగా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. ఈ చీడపీడల వలన 20 నుంచి 30% కన్నా ఎక్కువ దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని రైతులు తమ దృష్టిలో ఉంచుకొని పొలంని విత్తిన నాటి నుంచి కోత వరకు తరచుగా గమనిస్తూ ఉండాలి. పంట పొలాల్లో ఈ పీక పురుగు మరియు కాండం తొలిచే పురుగు వంటి వాటి యొక్క ఉనికిని గమనించడం కోసం లింగాకర్షక బుట్టల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 1 ఎకరానికి 10 నుంచి 12 ఈ లింగాకర్షక బుట్టల్ని ఏర్పరచుకోవడం వలన ఒకవేళ అందులో బంధింపబడేటువంటి పురుగుల యొక్క సంఖ్య ఒక రోజుకి 8 నుంచి 10 గనక ఉన్నట్లయితే ఒక 2-3 రోజులు తరచుగా 8 నుంచి 10 కీటకాలు అందులో బంధించబడినట్లయితే మనం తగిన సస్యరక్షణ చర్యల్ని తీసుకోవాలి అనే విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ విధంగా లింగాకర్షక బుట్టల్ని పెట్టుకొని పురుగు యొక్క ఉనికిని గమనించి దాని తర్వాత సరైన రసాయనాలని మనం పిచికారీ చేసుకొని ఈ పురుగులను నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా రైతులు మొదటి నుంచి కూడా ఎరువుల సమతుల్యత అనేది పాటించాలి. నత్రజని ఎరువులని తక్కువగా వేయడం వలన కాండం పీలగా సన్నగా ఉండి ఈ కాండం తొలిచే పురుగు కానీ పీక పురుగు కానీ ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే నత్రజని ఎరువులను సిఫారసుకు మించి అతిగా వేయడం వలన రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి కూడా ఎక్కువయ్యి తద్వారా పంటలో వివిధ రకాల తెగుళ్ళు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కీటకాల సంఖ్య కూడా పెరిగి పంట దిగుబడిపైన ప్రభావం చూపడం, అవి వాహకాలుగా వేరే తెగుళ్ళని వ్యాప్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నత్రజని ఎరువులను సమతుల్యత పాటించి సిఫారసుకు మేరకు మాత్రమే పంట పొలాల్లో వేసుకోవాలి. అదేవిధంగా పొటాష్ ఎరువులను వేయడంలో రైతులు నిర్లక్ష్యం పాటించరాదు. ఈ పొటాష్ ఎరువు వేయడం వలన పంటకి వ్యాధి నిరోధక శక్తి అనేది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సిఫారసు మేరకు పొటాష్ ఎరువులను కూడా రైతులు సరైన సమయంలో వేసుకోవడం వలన పంటకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి తెగుళ్లను మరియు చీడపీడల్ని తట్టుకునేటువంటి సామర్థ్యం పెంపొందించుకుంటుంది. వర్షాకాలం లోపల పంట మొత్తం నీటి ముంపుకి గురైనట్లయితే వడలు తెగులు ఆశించి పంట నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిని పంట పొలాల నుంచి తీసివేయడానికి నిర్దిష్టమైనటువంటి డ్రైనేజీ ఛానళ్లను ఏర్పరచుకొని పంట నీటి ముంపుకి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పంట లోపల ఏ విధమైన వైరస్ తెగులైన పసుపాకు తెగులు కానీ గడ్డిదుబ్బు తెగులు కానీ గమనించిన వెంటనే అటువంటి మొక్కల్ని మనం పీకి దూరంగా తీసుకువెళ్ళి నాశనం చేయాలి. దీని ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి మరొక మొక్కకి వ్యాప్తి జరగకుండా మనం సంరక్షించవచ్చు. ఈ విధంగా రైతులు మరియు ఫ్యాక్టరీ సిబ్బంది ఈ చెరుకు పంటలలో తరచుగా పరీక్షిస్తూ చెరుకు పంటని ఆశించినటువంటి చీడపీడలని సకాలంలో గుర్తించి వాటికి తగినటువంటి సరైన సస్యరక్షణ చర్యలను చేపట్టడం వలన నాణ్యమైన మరియు అధిక దిగుబడులను సాధించవచ్చు. ఇంతవరకు మీరు చెరుకు పంట సాగులో వివిధ దశలలో రైతులు చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సాయి చరణ్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। प्रधानमंत्री किसान मान धन योजना। मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निःशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
ఇప్పుడు ఒక జానపద గీతం. మదనా సుందారి సాలేడు కురులాకి జమిలి పాపెడరో మదనా సుందారి సాలేడు కురులాకు జమిలి పాపెడలో మదనా సుందారి సాలేడు నడుముకి శనిగంచు రైకో మదనా సుందారి సాలేడు నడుముకి శనిగంచు రైకో మదనా సుందారి మల్లె పువ్వుల మూర జడలో జోడించే మదనా సుందారి మల్లె పువ్వుల మూర జడలో జోడించే మదనా సుందారి బారి బొమ్మల నడుమ బంగారు బొట్టో మదనా సుందారి బారి బొమ్మల నడుమ బంగారు బొట్టో మదనా సుందారి కంటి బొమ్మల నడుమ కుంకుమ బొట్టో మదనా సుందారి కంటి బొమ్మల జానపద గేయం విన్నారు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మల్బరీ సాగు గురించి కొన్ని సూచనలు వింటారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా పట్టు పరిశ్రమకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మధ్యకాలంలో ముడిపట్టు ధర తగ్గించడం వల్ల లాభాలు కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. వీటిని అధిగమించాలంటే నూతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నాణ్యత కలిగిన ఆకులను దిగుబడి పెంచేలా కృషి చేసి రైతులకు అధిక లాభాలు వచ్చేలా చేయాలి. ఇందుకోసం శాస్త్రవేత్తలు కొత్త హైబ్రిడ్ రకాలు వృద్ధి చేసి రైతులకు సరఫరా చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పట్టుపురుగుల పెంపకంలో ముఖ్యంగా 2 దశలుంటాయి. 1 చాకీ దశ, 2 ప్రౌఢ దశ. ఈ 2 దశల పురుగుల పెంపకానికి ఆహారంగా మల్బరీ ఆకులు వివిధ సైజుల్లో కత్తిరించి ఇవ్వాలి. ఈ దశలకు కావలసిన ఆహారం కొరకు వేర్వేరుగా మల్బరీ తోటలను సాగు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రైతులు ఖర్చు తగ్గించడమే కాకుండా దిగుబడి, నాణ్యతతో కూడిన ఆకులు వస్తాయి. అందువల్ల రైతు సోదరులు ఆధునిక పద్ధతులు పాటించి అధిక దిగుబడితో కూడిన నాణ్యత కలిగిన మల్బరీ ఆకులను ఉత్పత్తి చేసి రైతులు అధిక లాభాలు పొందాలి. విత్తనపు మొక్కలకై ప్రత్యేక తోటలను పెంచాలి. కలుపు మొక్కలను పీకేసి స్వచ్ఛమైన మల్బరీ మొక్కల రకాలను పెంచాలి. ఎంపిక చేసిన కొమ్మలను నీడలో ఉంచి నీటిని చల్లాలి. ఆ తర్వాత కత్తితో 12 నుండి 15 సెంటీమీటర్ల పొడవు గల కడ్డీలను తయారు చేసుకోవాలి. బెరడు చీలకుండా ఒక వేటితో కడ్డీలను కత్తిరించాలి. ఈ కడ్డీలు 3 నుండి 4 ఆరోగ్యవంతమైన కనపు మొక్కలను కలిగి ఉండాలి. ఎంపిక చేసిన కడ్డీలను తడిగోనె పట్టాలతో చుట్టి నీడలో నిల్వ చేయాలి. తయారు చేసిన కడ్డీలను 0.1% డైథేన్ M45 ద్రావణంలో 30 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత వీలైనంత త్వరగా నాటుకోవాలి. 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల ఎత్తుగల నారుమడులను తయారు చేసుకోవాలి. ప్రతి హెక్టారు నేలలో 25 టన్నుల ఇసుకను, 20 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలిసేలా కలియదున్నాలి. నారుమడికి ఇరువైపులా 30 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల లోతు కాలువలను తయారు చేసుకోవాలి. విత్తన కడ్డీలను నాటడానికి ముందుగానే నారుమడిని చదును చేయాలి. ఆ తర్వాత 1-2 రోజుల ముందుగానే నారుమడికి నీరు కట్టాలి. కొలత టేపు, సన్నని తాడు సహాయంతో 20 సెంటీమీటర్ల ఎడంగల వరుసలకు గుర్తుపెట్టాలి. కడ్డీలను నిటారుగా ఒకే కనపు మొక్క ఉపరితలంపై కనిపించే విధంగా నాటాలి. నాటిన తర్వాత కడ్డీ చుట్టూ ఉండే మట్టిని గట్టిగా అదమాలి. ప్రతి 3 నుండి 4 రోజులకు ఒకసారి నారుమడులకు నీరు పెట్టాలి. కడ్డీలను నాటిన 45 రోజుల తర్వాత కలుపు తీయాలి. కడ్డీలను నాటిన నెల రోజుల తర్వాత ప్రతి చదరపు మీటరు నేలకు 10 గ్రాముల చొప్పున యూరియా వేసి భూమిలో కలపాలి. శిలీంధ్ర వ్యాధుల నివారణకై 0.1% బావిస్టన్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కీటక నివారణకై 0.2% DDVP ద్రావణాన్ని పిచికారీ చేయాలి. నారుమడులకు ప్రతి 4 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. నారు మొక్కలను సుమారుగా 4 నెలల వరకు నారుమడుల్లోనే పెరగనివ్వాలి. నారు మొక్కలను జాగ్రత్తగా వేరు, కాండం దెబ్బతినకుండా తవ్వి తీయాలి. తవ్వి తీసిన నారు మొక్కలను తడిగోనె పట్టాతో చుట్టి తిరిగి నాటే వరకు నీడలో ఉంచాలి.
ప్రధాన పొలాన్ని 30 నుండి 40 సెంటీమీటర్ల లోతు దుక్కిపడేలా ట్రాక్టర్తో దున్నుకోవాలి. దున్నిన తర్వాత కలుపు మొక్కలు ఎండేలా 2 వారాలు దుక్కిని ఆరనివ్వాలి. హెక్టారుకు 20 టన్నుల చొప్పున పశువుల ఎరువును వేసి దుక్కిలో బాగా కలిసే వరకు దున్నాలి. నేలను ట్రాక్టర్ ద్వారా ఎడ్ల గొర్రు పలకను ఉపయోగించి చదును చేయాలి. రాళ్లను కలుపు మొక్కలను ఏరివేయాలి. ట్రెంచ్ లేదా కాలువల అడుగు భాగంలో పశువుల ఎరువును వేసి పైన మట్టితో కప్పాలి. ఒకే పరిమాణం గల ఆరోగ్యవంతమైన నారు మొక్కలను ఎంచుకోవాలి. నారు మొక్కలు అంటుకునే వరకు ప్రతి 2 నుండి 3 రోజులకు ఒకసారి నీరు కట్టాలి. ఆ తర్వాత ఇసుక నేలలైతే 4 నుండి 5 రోజులకు ఒకసారి, నల్లరేగడి నేలలైతే 7 నుండి 8 రోజులకు ఒకసారి నీరు కట్టాలి. ప్రతి నారు మొక్కకు 2 నుండి 3 కొమ్మల కంటే మించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ కొమ్మలు ఒకదానితో ఒకటి తగలకుండా వేర్వేరు దిశల్లో ఉండేలా ఎంచుకోవాలి. నాటిన 2 నెలల తర్వాత మొదటి విడతగా ప్రతి హెక్టారుకు 50 కిలోల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వేయాలి. నాటిన 6 నెలల వరకు ఆకులను గాని కొమ్మలను గాని కోయవద్దు. సరైన నీటిపారుదలతో పెంచితే 6 నెలల్లో మొక్కలు 2 నుండి 3 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ప్రతి మొక్కకు ఒక బలమైన కాండం, దానిపై 3 బలమైన శాఖలు ఏర్పడేలా శిక్షణ ఇవ్వాలి. ఎక్కువగా ఉన్న కొమ్మలను కత్తిరించి ఎంపిక చేసిన కొమ్మలు బాగా పెరిగేలా చూడాలి. ప్రతి పంట కోత సమయంలో కొమ్మలను కత్తిరించేటప్పుడు దుంపల ఎత్తు భూమి నుంచి 20 నుండి 25 సెంటీమీటర్లు ఉండేలా చూడాలి. అన్ని కొమ్మలను భూమి నుంచి ఒకే ఎత్తులో కత్తిరించాలి. చాకి తోటలు సాగు చేసుకోవడానికి నీటి వసతికి దగ్గరగా ఉన్న ఎత్తైన చదునైన స్థలాన్ని ఎంచుకోవాలి. ప్రతి హెక్టారుకు ఒక్కో పంటకు 5 టన్నుల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువు చొప్పున 8 దఫాలుగా సంవత్సరానికి 40 టన్నులు వేయాలి. కొమ్మలను కోసిన 15 నుండి 20 రోజుల తర్వాత లేదా కొమ్మల చివరలను కత్తిరించిన 10 నుండి 15 రోజుల తర్వాత రసాయనిక ఎరువులను వేయాలి. ప్రతి హెక్టారుకు తోటకు ప్రతి పంటకు 32.5 కిలోల నత్రజని, 17.5 కిలోల భాస్వరం, 17.5 కిలోల పొటాష్ ఎరువుల చొప్పున సంవత్సరానికి 260 కిలోల నత్రజని, 140 కిలోల భాస్వరం, 140 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. భాస్వరం కొరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, పొటాష్ కొరకైతే మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను వాడడం మంచిది. చాకీ తోటకు ప్రతి 3 నుండి 4 రోజులకోసారి తగినంత నీరును కట్టాలి. ఆకుకోత పూర్తయిన వెంటనే బుట్టలను పట్టుపురుగుల పెంపకం గదిలోకి తీసుకెళ్లాలి. పెద్ద పట్టుపురుగుల పెంపకం కొరకు ప్రతి హెక్టారు తోటకు ప్రతి పంటకు 4 టన్నుల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువు చొప్పున 5 దఫాలుగా సంవత్సరానికి 20 టన్నుల ఎరువును తోట కోసిన 3 నుండి 4 రోజుల తర్వాత వేయాలి. తోట కోసిన 15 నుండి 20 రోజుల్లో ప్రతి హెక్టారుకు ప్రతి పంటకు 70 కిలోల నత్రజని, 28 కిలోల భాస్వరం, 28 కిలోల పొటాష్ ఎరువు చొప్పున సంవత్సరానికి 350 కిలోల నత్రజని, 140 కిలోల భాస్వరం, 140 కిలోల పొటాష్ ఎరువులను వేయాలి. రోజుకు 1 నుండి 2 గంటలు డ్రిప్ ద్వారా నీరు పెడితే సరిపోతుంది. 2.5 మిల్లీలీటర్లు సెరిబూస్టును 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణాన్ని రసాయనిక ఎరువులు వేసిన తర్వాత అలాగే 1 వారం తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. పెద్ద పట్టుపురుగుల పెంపకానికి కావలసిన కొమ్మలను సీకేచర్ కత్తితో కత్తిరించాలి. కొమ్మల కత్తిరింపు సమయంలో భూమి నుంచి 20 నుండి 25 సెంటీమీటర్ల ఎత్తులో కొమ్మలను కత్తిరించాలి. కత్తిరించిన వెంటనే కొమ్మలను పట్టుపురుగుల పెంపకపు గదికి రవాణా చేయాలి. ఇంతవరకు మీరు మల్బరీ సాగు గురించి సూచనలు విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.